నమస్తే పిల్లలు. ఈ రోజు మనం 4వ తరగతి విద్యార్థుల కోసం ఒక అద్భుతమైన భౌగోళిక ప్రాజెక్ట్ చేయబోతున్నాం. ఇందులో మన భారతదేశంలోని భిన్నమైన భౌగోళిక స్థల రూపాలు, ఎడారి, నదులు, పర్వతాలు, హిమాలయాలు మొదలైన వాటిని మ్యాప్ మీద చూపించబోతున్నాం. ఈ ప్రాజెక్ట్ మనకు భారత భూభాగ నిర్మాణాన్ని అర్థం చేసుకోవటంలో ఎంతో సహాయపడుతుంది. ఎడారి భాగాన్ని అతికించండి. మొదటగా భారతదేశ మ్యాప్లో ఉత్తర పశ్చిమ భాగం అంటే రాజస్థాన్ ప్రాంతంలో ఉన్న ఎడారి భాగానికి ఎడారి టెంప్లెట్ అతికించండి. ఇది మనకి థార్ ఎడారి స్థానం ఎక్కడ ఉందో సూచిస్తుంది. రంగురంగుల ఎడారి ఆకారాన్ని జోడించడం వల్ల పిల్లలకు గుర్తుంచుకోవడం సులభమవుతుంది. నదుల గుర్తింపుకు నీలి ఊదగళ్లను అతికించండి. ఇప్పుడు 6 నదుల ప్రాతినిధ్యం కోసం నీలిరంగు ఊదగల్లని మ్యాప్పై వంకరగా అతికించండి. ఇవి మనకు గంగా, యమున, గోదావరి, నర్మదా, కృష్ణ, కావేరి వంటి ముఖ్య నదులను సూచిస్తాయి. ఇది పుస్తకంలో చదవడం కన్నా ప్రాక్టికల్గా నేర్చుకోవడానికి చక్కని మార్గం. హిమాలయాల టెంప్లెట్ను ఉత్తర భాగంలో అతికించండి. ఇప్పుడు మనం భారతదేశ ఉత్తర భాగంలో హిమాలయాల టెంప్లెట్ అతికించాలి. ఇది మన దేశ రక్షణ కవచంలా ఉండే హిమాలయ పర్వతాలను సూచిస్తుంది. పిల్లలకు ఇది ఉన్నతమైన పర్వత శ్రేణుల గురించి అవగాహన కల్పిస్తుంది. పర్వత శ్రేణుల టెంప్లెట్స్ అతికించడం. ఇప్పుడు మిగిలిన 4 పర్వత శ్రేణుల టెంప్లెట్స్ ను భారతదేశ మ్యాప్ పై సంబంధిత ప్రాంతాల్లో అతికించండి. ఉదాహరణకు వింధ్య పర్వతాలు, సత్పురా పర్వతాలు, పశ్చిమ ఘాటులు, తూర్పు ఘాటులు ఇవన్నీ కలిపి మన దేశ భౌగోళిక నిర్మాణాన్ని పిల్లలు సులభంగా నేర్చుకోగలరు. పట్టికను పూర్తి చేయండి. ఇప్పుడు పక్కనున్న పట్టికను పూరించండి. అంటే టైప్ ఆఫ్ ల్యాండ్ ఫామ్ మరియు నేమ్ ఆఫ్ ల్యాండ్ ఫామ్ రాయండి. ఉదాహరణకు డెజర్ట్, థార్ డెజర్ట్, రివర్, గంగా, మౌంటైన్, వింధ్య రేంజ్, మౌంటైన్స్, హిమాలయాస్ రివర్, గోదావరి, మౌంటైన్, వెస్టర్న్ ఘాట్స్ ఇలా పూర్తి చేయవచ్చు. ఇలా మనం ఒక టెంప్లెట్ను మ్యాప్ పై అతికించి ఒక సృజనాత్మక మరియు విద్యాపరమైన ప్రాజెక్టు పూర్తి చేశాం. ఇది పిల్లలకి భారతదేశ స్థల రూపాలపై స్పష్టమైన అవగాహననివ్వడమే కాదు, చేతి పనిలో నేర్పును పెంచుతుంది. ఇలాంటి మరిన్ని సృజనాత్మక ప్రాజెక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.